తెలుగు రాష్ట్రాల్లో కల్కి మానియా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు 10,000 థియేటర్స్ లో రిలీజ్ అయింది. దీంతో థియేటర్స్ దగ్గర కోలాహలం కనిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు, రచ్చ చేస్తున్నారు. బాణసంచ పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. థియేటర్స్ కు ప్రభాస్ అభిమానులు పోటెత్తారు. పలుచోట్ల బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. హైదరాబాద్ లోని ఐమాక్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అటు విజయవాడలోనూ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ రిలీజ్ అయింది. విజయవాడలో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంది? విజయవాడలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హంగామా చేస్తున్నారు. అదేవిధంగా ప్రభాస్ సినిమా బెజవాడ అడ్డ, ప్రభాస్ అన్న అడ్డ అంటూ హడావుడి చేస్తున్నారు. అభిమానులు మనతో మాట్లాడుతున్నారు. బాబు, ఎలా అనుకోవడం సినిమా ఏంటి? రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడే గుర్తు పెట్టుకో, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాం, జాతిని మింగుతాం. సాలర్కి ట్రోల్ చేశారు, కొత్త చింపేశాం. ఎదురు చూసే పరిస్థితుల్లో ప్రభాస్ సినిమా వచ్చేసిన థియేటర్లు మరి కాసేపట్లోనే థియేటర్ రాబోతుంటే అభిమానులు అయితే బయట సందడి చేస్తున్నారు. ప్రభాస్ ఫోటోకి పాలాభిషేకం చేస్తూ సందడి చేస్తున్న దృష్టి కనపడింది. కొందరు అభిమానులు ఎలా ఉంది అన్నా? కాసేపట్లో బాక్స్ అవి పగిలిపోతుంది. ప్రభాస్ ఎంట్రీ అయిపోతారు అంతే. డైనోసర్ వస్తుంది. సినిమా థియేటర్లకు వెళ్లిపోతుంది. మరి కాసేపట్లో బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందంటూ ప్రభాస్ అభిమానులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ సినిమా రికార్డు సృష్టిస్తుంది, రికార్డు తిరగరేస్తుందన్నారు మన అభిమానులు మనతో ఉన్నారు. ఎలా ఉండిపోతుంది సినిమా? బాహుబలి కొట్టాలంటే ప్రభాస్ ఉండాలి, వేరే స్టార్ ఉండదు. మరి రికార్డు కొట్టాలంటే అది ప్రభాస్ వల్ల అవుతుంది. ప్రభాస్ చూస్తున్నారుగా విజయవాడలో ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్కి వస్తుంది అంటూ చూస్తున్నాము. ప్రభాస్ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాం ఖచ్చితంగా ఖాయం అని చెప్పేసి ప్రభాస్ అభిమానులే చెప్తున్న దృష్టి. అంటే తిరుమలరావు, ఇప్పటికే కొన్ని దగ్గర బెనిఫిట్ షోలు కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ హంగామా చూస్తే కూడా ఇవాళ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కొన్ని చోట్ల బెనిఫిట్ చేశారు. కలెక్షన్లు ఎట్లా వస్తాయని మీరు ఫస్ట్ టాలీవుడ్ 200 కోట్లు, ఇప్పుడు దాకా టాలీవుడ్ మొగుడు, ఇప్పుడు నుంచి హాలీవుడ్ మొగుడు. ప్రభాస్ ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ యాక్షన్ చేస్తారు. యాక్షన్ చేస్తారు అన్నారు. ఇప్పుడు 2 కోట్ల పైన ఈ రోజు వచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పేసి అభిమానులే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.